హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు మన ఎస్ఎస్ క్రియేషన్స్ ఛానల్ తరపు నుంచి అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజు మనం వీడియోలో 10th క్లాస్ రాయబోతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు మనకి సూచనలు ఏంటి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించేటువంటి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ సూచనలు విద్యార్థులంతా కూడా తప్పకుండా పాటించాల్సి ఉంది. అయితే అది ఏంటి? ఫస్ట్ది ఏంటంటే మీ సమాధానాలను కాగితంపై రెండు వైపులా రాయండి. అంటే మనకి ఏదైతే ఆన్సర్ షీట్ ఉందో ఆన్సర్ షీట్లో రెండు వైపులా ఆన్సర్ అంటే బోత్ సైడ్స్ కూడా మనం ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రశ్న సంఖ్యలను మార్జిన్లో జాగ్రత్తగా రాయాలి. ఏదైతే మనకు మార్జిన్ ఉంటుందో ఆ మార్జిన్కు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మాత్రమే మనకి క్వశ్చన్ నెంబర్స్ అనేది జాగ్రత్తగా వేయాలి. మరి సెకండ్కి వచ్చేసరికి అవసరమైన చోట రఫ్ వర్క్ తప్పనిసరిగా పేజ్ దిగువన చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. అంటే రఫ్ చేసేటప్పుడు ఏంటంటే పేజ్కి డౌన్ సైడ్ వైపు మాత్రమే రఫ్ అనేది చేసుకోవాలి. అలాగే రఫ్ వర్క్ను ఒక గీత గీసి వేరు చేసి, అంటే రఫ్ వర్క్ మనం చేసుకున్నట్లయితే ఆ డౌన్ సైడ్ ఏదైతే ఉందో ఆ డౌన్ ఏరియాలో మనం ఒక గీత గీసి అక్కడ రఫ్ వర్క్ అని హెడ్డింగ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రఫ్ వర్క్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టిన తర్వాత కిందని మీరు రఫ్ వర్క్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే అదనపు ఆన్సర్ బుక్లెట్లు అందించబడవు. అయితే మీకు ఏవైతే ఆన్సర్ బుక్లెట్స్ ఇచ్చారో అవి మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎడిషనల్గా ఏ ఒక్క పేపర్ను కూడా మీకు ఎడిషనల్గా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీకు ఇచ్చే బుక్లెట్లో మాత్రమే అన్ని ఆన్సర్స్ రాసేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ది ఏంటంటే మీరు జవాబు పుస్తకం నుండి ఏ పేజీని కూడా వేరు చేయకూడదు, అలాగే చింపివేయకూడదంట. అంటే మీకు ఇచ్చేది ఏదైతే బుక్లెట్ ఉందో అందులో ప్రతి ఒక్క పేజీని కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏ ఒక్క పేజీని కూడా వేరు చేయకూడదు. అంటే 4th వన్, అభ్యర్థులు ప్రతి పేజీలో మొత్తం 24 లైన్లు రాయాలి. అంటే మనకి ఒక్కొక్క బుక్లెట్లో ఉండేటువంటి ఒక్కొక్క పేజీలో మనకి 24 లైన్స్ అనేవి ఉంటాయి. సో 24 లైన్స్ కూడా మనం ఆన్సర్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి సమాధానాన్ని కొత్త పేజీలో ప్రారంభించాల్సిన అవసరం అనేది లేదు. అంటే మనకి ఈ 23rd అలాగే 22 మనకి రోస్ అయిపోయిన తర్వాత కొత్త క్వశ్చన్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు మాత్రమే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి చేయాలి తప్ప 15 లైన్స్ రాసిన తర్వాత మనకి కొత్త క్వశ్చన్ ఆన్సర్ రాయాలి అనుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాయాలనుకున్నట్లయితే మీరు వెంటనే ఒక 2-3 లైన్స్ని లీవ్ చేసి నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంతేగాని మనం ప్రతి ఒక్క ఆన్సర్ని కూడా వేరొక కొత్త పేజ్లో రాయాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇది ప్రతి ఒక్క స్టూడెంటు గమనించాలి. ఎందుకంటే ఒకవేళ అలా పేజ్కి ఒక్కొక్క క్వశ్చన్ రాసుకెళ్ళిపోయినట్లయితే మీకు బుక్లెట్లో ఉన్న పేజెస్ అనేవి ఇబ్బందికరంగా అంటే ఇచ్చేటువంటి వెసులుబాటు ఉండదు. కాబట్టి అంటే కొత్తగా ఎడిషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆ బుక్లెట్లో ఉన్న పేజీలని వాడుకోవాలి. నెక్స్ట్ది ఏంటి అంటే 5th వన్, మార్జిన్లో జవాబులు రాయకూడదు. సో మనకి మార్జిన్ దేనికోసం? కేవలం ఓన్లీ క్వశ్చన్ నెంబర్స్ వేసుకోవడానికి మాత్రమే మనం యూజ్ చేస్తాం. కాబట్టి మనం మార్జిన్స్ని అసలు వాడకూడదు. అంటే మార్జిన్లో ఆన్సర్ అనేది రాయకూడదు, ఓన్లీ క్వశ్చన్ నెంబర్స్ మాత్రమే వేసుకోవాలి. అలాగే మార్జిన్లో
ప్రశ్న సంఖ్య మాత్రమే వేయాలి. సమాధానాలు స్పష్టంగా నీలము అంటే బ్లూ కలర్ లేదా బ్లాక్ పెన్తో మాత్రమే రాయాలి ఆన్సర్స్. అంతేగాని వీటిలో ఎక్కువగా పిల్లలు కూడా ఏంటంటే జెల్ పెన్లు గట్రా వాడుతూ ఉంటారు. సో జెల్ పెన్లు అనేది యూస్ చేయడం అనేది మానేయండి. అలాగే ఎరుపు అలాగే ఆకుపచ్చ అంటే రెడ్ అండ్ గ్రీన్ పెన్నులు మీరు అసలు ఉపయోగించకూడదు కూడా. కేవలం మీరు ఏ పెన్నులు యూస్ చేయాలి, బ్లూ పెన్ అండ్ బ్లాక్ పెన్ మాత్రమే వాడుకోవాలి. అయితే 6th కండిషన్ ఏంటి అంటే ఆన్సర్ బుక్లెట్లో లేదా ఓఎంఆర్ షీట్లో మీ పేరు లేదా హాల్ టికెట్ నెంబరు రాయకూడదు. అంటే బుక్లెట్లో మనకి ఏంటంటే ఏం నింపకూడదంట, బుక్లెట్లో లేదా ఓఎంఆర్ షీట్లో మీ పేరు కానీ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ అస్సలు రాయకూడదు. ఎందుకంటే అక్కడ మనకి బార్ కోడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం అక్కడ ఎలాంటి మన పేరుని కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ రాయకండి. 7th ఏంటి అంటే మీరు పరీక్ష హాల్లోకి కాగితపు షీట్లు కానీ ముద్రించిన పుస్తకం కానీ రాసిన లేదా టైప్ చేసినటువంటి లేదా సైక్లో స్టైల్ చేసిన లేక జెరాక్స్ కాపీస్ని కానీ ఇవేవి కూడా ఎగ్జామ్ హాల్లోకి తీసుకువెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఒక విద్యార్థి కూడా మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది, కానీ మీరు మాస్ కాపీకి మాత్రం అసలు ప్రయత్నించకండి. సో ఈ విధంగా చేసినట్లయితే మిమ్మల్ని డిబార్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మీ పాకెట్స్ అన్నిటిని కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 8వది ఏంటి అంటే భాషలో అంటే మనం వ్యంగ్యంగా మనం మాట్లాడడం ఇవన్నీ కూడా చేయకూడదు. అలాగే రాయటం కానీ మీ జవాబు పుస్తకంలో ఏ విధంగానైనా ఎగ్జామినర్ని కానీ ఉద్దేశించి ఏదైనా రాయడం నిషేధించబడింది. అంటే మీరు మీ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కానీ లేకపోతే ఇంకెవరి మీదైనా దూషించినట్లు కానీ మీరు అసలు మీ ఆన్సర్ షీట్లో అసలు రాయకూడదు. ఒకవేళ ఇలా రాసినట్లయితే మీ ఆన్సర్ స్క్రిప్ట్ను వాల్యూకి అంటే అది కరెక్షన్కి అనేది వెళ్ళదు. అలాగే ఎవరైతే అలా రాసిన స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ మీద క్రమశిక్షణ యాక్ట్ అంటే డిసిప్లైన్ లేదు అనేటువంటి దీని మీద కూడా మీ మీద చర్యలు తీసుకుంటారు. అలాగే పరీక్ష పూర్తయిన వెంటనే 9వది ఏంటి, పరీక్ష పూర్తయిన వెంటనే మీ ఆన్సర్ బుక్లెట్ను ఇన్విజిలేటర్కు అందజేయాల్సిన బాధ్యత మీదే. మీ ఆన్సర్ షీట్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో అన్నిటినీ కూడా ఒకసారి రీవెరిఫై చేసుకొని ఆ ఆన్సర్ బుక్లెట్ని మీరే జాగ్రత్తగా మీ ఇన్విజిలేటర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 10వది ఏంటి అంటే పరీక్షా హాలులో మీరు ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే చీఫ్ సూపరింటెండెంట్ మిమ్మల్ని బహిష్కరిస్తారు. అంటే మిమ్మల్ని అక్కడి నుంచి డిబార్ చేసేటువంటి అవకాశం అనేది ఆయనకి చీఫ్ సూపరింటెండెంట్కి ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో చాలా డిసిప్లైన్గా ఉండాలి. ఎవరిని కూడా దూషించకండి, అంటే తిట్టడం కానీ ఇలాంటివి ఏవి కూడా మీరు చేయకూడదు. అలాగే బోర్డు ద్వారా కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. 11వది ఏంటి అంటే ఉదయం 8:45 పరీక్షా కేంద్రంలో ఉండాలి. అంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ రోజు మీరు ఎన్ని గంటలకి అక్కడ హాజరవ్వాల్సి ఉంటుందంటే 8:45 కల్లా మీరు మీ పరీక్షా కేంద్రాల్లో మీ రూమ్లో ఉండాలి. అలాగే పరీక్షా కేంద్రంకు సెల్ ఫోన్ కానీ స్మార్ట్ వాచ్ కానీ ఇలా ఏవైనా కూడా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని మీతో పాటు తీసుకువెళ్ళడం అనేది నిషేధం. 12th వచ్చేసరికి ఓఎంఆర్ షీట్పై మీ పేరు మరియు ఆ రోజు పరీక్ష ఏదో అని నిర్ధారించుకోవాలి. అంటే మీకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్ మీద మీ పేరు మీద కాదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఆ ఓఎంఆర్ షీట్ అనేది మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ రోజుకి సంబంధించిందా లేదంటే ఆ సబ్జెక్టుకి సంబంధించిందా లేకపోతే ఆ ఓఎంఆర్ షీట్ అనేది అసలు మీకు సంబంధించిందా కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని
నిర్ధారించుకోవాలి. అలాగే OMR షీట్లో అంటే పార్ట్ 1లోనే అలాగే పార్ట్ 2లో మనకి కొన్ని బ్లాంక్స్ అనేవి ఇవ్వబడతాయి. అందులో మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీన్నే అలాగే ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్, అలాగే మీకు ఇచ్చినటువంటి ఏదైతే సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అనే బ్లాంక్లో మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా మీ సిగ్నేచర్ని అక్కడ సిగ్నేచర్ చేయాలి, సంతకం పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంటు ఈ పైన తెలిపినటువంటి ఈ అన్ని నియమాల్లో ప్రతి ఒక్క విద్యార్థి పాటించి మంచి మార్క్స్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అందివ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.